పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా పర్మిషన్ ఇచ్చేశారు. ముందు రోజు నైట్ స్పెషల్ ప్రీమియర్స్ పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చాలా నెలల తర్వాత స్పెషల్ ప్రీమియర్స్ కు ఓకే చెప్పింది ప్రభుత్వం. ఇక టికెట్ రేట్ల విషయంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా పాజిటివ్ గా ఆలోచించాయి. ఏపీలో 700 రూపాయల టికెట్ ఉంది. తొలి 10 రోజుల్లో మల్టీప్లెక్స్ లో 250 రూపాయలు, సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు పెంచుతూనే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అలాగే తెలంగాణలో కూడా ప్రీమియర్ టికెట్ రేట్ ఏకంగా 600 రూపాయలు ఉంది. రెగ్యులర్ టికెట్ ప్రైస్ మీద కూడా మంచి హైక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. హరిహర వీరమల్లు సినిమా ముందు ఐడియా తీసుకొచ్చింది ఈయనే. ఇదే విషయం చాలా సార్లు చెప్పారు దర్శక నిర్మాతలు. మధ్యలో కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి బయటకు రావాల్సి వచ్చింది క్రిష్. కానీ ఆయనకు ఇవ్వాల్సిన క్రెడిట్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. పోస్టర్ మీద కూడా క్రిష్ పేరు ఉంది. జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు అయినా కూడా దీన్ని పూర్తిగా ఒక షేప్ లోకి తీసుకొచ్చింది మాత్రం దర్శకుడు క్రిష్. 2 ఏళ్లకు పైగానే ఈ సినిమా కోసం పనిచేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ కారణంగానే హరిహర వీరమల్లు అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. అయితే ప్రమోషన్స్ ఇంత బాగా జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు క్రిష్ స్పందించకపోవడంతో నిజంగానే ఈ చిత్ర యూనిట్ తో ఆయనకు ఏదైనా మనస్పర్ధలు వచ్చాయేమో అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఆ అనుమానాలకు తెరదించుతూ ట్వీట్ చేశాడు క్రిష్. ఇద్దరు లెజెండ్స్ కారణంగా హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పాడు ఆయన. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి అని. ఆయన లేకపోతే ఈ రోజు వీరమల్లు సినిమా లేదు అంటున్నాడు క్రిష్. ఇప్పుడు వీరమల్లు ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఒక అగ్నికణంలా ప్రజలకు ఏదో మంచి చేయాలి అనే దృఢ నిశ్చయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటూ ట్వీట్ చేశాడు ఆయన. ఆయన కేవలం సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా ఎంతో మందికి స్ఫూర్తి. ఒక కంటికి కనిపించని అసాధారణమైన శక్తికి రూపం వస్తే అది పవన్ కళ్యాణ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు క్రిష్. మరోవైపు వీరమల్లు కోసం కృషి చేసిన మరొక లెజెండ్ నిర్మాత ఏఎం రత్నం అని చెప్పాడు క్రిష్. ఆయన పట్టుదల కారణంగానే ఈ రోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటున్నాడు. తనకు దర్శకుడిగా ఎంతో మంచి అనుభవం ఇచ్చిన సినిమా ఇది అని, వీరమల్లు సినిమాతో తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు ఈ దర్శకుడు. కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు కూడా ఎన్నో విషయాలు చాలా తెలుసుకున్నాను అనే విషయం అభిమానులతో పంచుకున్నాడు క్రిష్. ఏదేమైనా కూడా సినిమా రిలీజ్ కి ముందు క్రిష్ ఇలా ట్వీట్ చేయడంతో చాలా అనుమానాలకు తెరపడ్డట్లయింది. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా నెలల తర్వాత స్టార్ హీరో నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ వస్తాయని బలంగా నమ్ముతున్నారు ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.